చెప్పడానికైనా ఉండాలి అనుకుంటున్నారు కదా, కానీ ఇదే నిజం. నిజంగా ఫౌజీ టీజర్ రాబోతుంది. దర్శకులను ఆ రేంజ్లో పరుగులు పెట్టిస్తున్నారు రెబల్ స్టార్. ప్రభాస్ స్పీడ్ చూసి నిజంగానే ఇటు అభిమానులు అటు ఇండస్ట్రీ దండాలయ్య అంటూ పాడుకుంటున్నారు. ఈయన బ్యాలెన్సింగ్ చూసిన తర్వాత ఏ హీరోకైనా కళ్ళు బైర్లుగమ్మగా మానవు. వందల కోట్ల బడ్జెట్తో ఏడాదికి ఓ సినిమా విడుదల చేస్తున్నారు ప్రభాస్. తాజాగా హనురాఘవపూడి సినిమాపై అదిరిపోయే అప్డేట్ వచ్చింది. కథ చెప్పి డేట్స్ తీసుకున్నంత ఈజీ కాదు ప్రభాస్తో సినిమా చేయడం అంటే. ప్లానింగ్ లేకపోతే కనీసం ప్రభాస్ పక్కకు కూడా వెళ్ళలేరు. ఈ స్థాయిలో ఒకేసారి 3-4 సినిమాలు బ్యాలెన్స్ చేస్తున్న హీరో మొత్తం ఇండియాలోనే లేరు. ప్రభాస్ ఒక్కడికే ఇది సాధ్యమవుతుంది. ఓ సినిమా సెట్స్పై ఉండగానే నెక్స్ట్ 2 సినిమాల స్క్రిప్ట్స్ ఫైనలైజ్ చేస్తున్నారు రెబల్ స్టార్. ప్రభాస్ ప్రస్తుతం రాజాసాబ్తో బిజీగా ఉన్నారు. ఈ చిత్ర షూటింగ్ మరికొన్ని రోజుల్లోనే పూర్తి కానుంది. ఇది సెట్స్పై ఉండగానే మదురైలో హను సినిమా మొదలైపోయింది. ఫస్ట్ షెడ్యూల్ ప్రభాస్ లేని సీన్స్ తీస్తున్నారు. 1940s బ్యాక్డ్రాప్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సుభాష్ చంద్రబోస్ టాపిక్ కూడా ఉండబోతుంది. దసరాకు ఈ సినిమా గ్లింప్స్ వస్తుందని తెలుస్తుంది. హను సినిమాకు ఫౌజీ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. రెండో షెడ్యూల్ నుంచి ప్రభాస్ కూడా సెట్స్లో జాయిన్ కానున్నారు. దాదాపు 400 కోట్లతో మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 2025 మార్చి నాటికి ఫౌజీ షూటింగ్ పూర్తి కానుంది. ఆ సమయానికి స్పిరిట్ కథతో ప్రభాస్ కోసం వేచి చూస్తుంటారు సందీప్ వంగ. ఈ లెక్కన వచ్చే ఏడాది కూడా ప్రభాస్ 2 సినిమాలతో రానున్నారు. ఆ సినిమా 400 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమా 500 కోట్లు వసూలు చేసిందని వింటుంటాం కదా. కానీ ఓ ఇండియన్ సినిమాకు సింగిల్ లాంగ్వేజ్లో మొదటిసారి 100 కోట్లు ఎప్పుడొచ్చాయో తెలుసా? అక్కడి నుంచి 100 పెంచుకుంటూ ఇప్పుడు 600 కోట్ల వరకు వచ్చింది. అది రెబల్ స్టార్ రేంజ్ అంటే.